వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది. అదేవిధంగా చేరి వచ్చిన మీ అందరికీ యేసుకృష్ణనామములో వందనాలండి. మనము మధ్యాహ్నం చెప్పుకున్నట్టుగా సాయంత్రము తిరిగి నిబంధన దేవుడు అనే విషయాన్ని ఆలోచన చేస్తామని ముందుగానే తెలియజేసినట్టుగా మనము నిబంధన దేవుడు అనే అంశాన్ని ఆలోచన చేస్తాం. నిబంధన దేవుడు, ఈ నిబంధన దేవుడు అనేది ఎవరికి సంబంధించిందండి? తండ్రి నా దేవునికి సంబంధించినటువంటి సమాచారం అన్నమాట. అయితే ఈ నిబంధన దేవుడు అనే పదాన్ని దేవుడు సృష్టికి ముందుగా ప్రవేశపెట్టాడా? లేదనమాట. సృష్టికి ముందుగా నిబంధన దేవుడు అనేది లేదండి. సృష్టికి ముందుగా మొట్టమొదటిగా మనం అనుకున్నటువంటిది ఏంటంటే పరలోకపు దేవుడు అని మనం అనుకున్నాం. పరలోకపు దేవుడు. రెండవది సృష్టికి ముందు మనం అనుకున్నది దేవాది. మూడవది అద్వితీయ సర్వాధిపతి. నాలుగవది సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడని మనం అనుకున్నాం. ఐదవది, అయితే మనము ఆ విషయాలన్నీ ఆలోచన చేయము. చివరిగా కాలంలోకి వెళ్ళిపోదాము, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి. సృష్టికర్త అయిన దేవుడు అనేది మనము ఆలోచన చేసాము. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎవరెవరికి ఆయన సృష్టికర్త అయి ఉండడం చూసాము. ఒకటి దేవదూతలకి, దేవదూతలు. రెండవది సాతానుకి. మూడవది మనుషులందరికీ, లేక నరులందరూ. అయితే వీళ్ళలో నరులలో మళ్ళీ 3 భాగాలు అనుకున్నాం. ఒకటి యూదులు, రెండవది క్రైస్తవులు, మూడవది అన్యులు. ఈ వీరిద్దరిని విశ్వాసులని, ఈ విశ్వాసం ద్వారా వీరికి దేవుడు అంటే నిబంధనకు లోపడడం ద్వారా నిబంధన దేవుడు అయ్యారు. అన్యజనులకైనా ఎలా దేవుడు అయ్యాడని అనుకున్నాం మనము? సృష్టించినందుకు సృష్టికర్త అయిన దేవుడు అని మనము ఆలోచన చేశాం. ఆ తర్వాత ఈ నిబంధన దేవుడు అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తాము. వీరిద్దరికి నిబంధన చేసుకున్నాడు, యూదులకి ఇశ్రాయేలుకి. ఇందులో విశ్వాసులు అబ్రహాం కూడా వస్తాడనమాట. ఈ నిబంధన దేవుడు అనే దానికి ముందుగా ఈ విషయాలన్నీ మనం చాలా సంగతులు ఆలోచన చేసాము. అవన్నీ గ్రంథంలో తెలియజేశాడు. మధ్యాహ్నం వీటన్నిటిని మనం ఆలోచన చేసాము. అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన ఏంటండి? అబ్రహాంతో చేసుకున్నటువంటి నిబంధన సున్నతి అన్నమాట. ఈ నిబంధన దేవుడు అనే దాన్ని మనము పితరుల యుగంలో ఫస్ట్ ఆలోచన చేస్తాం. పితరుల యుగం. ఆ తర్వాత వచ్చేది యుగం ఏది? ధర్మశాస్త్ర యుగం. ఆ తర్వాత క్రీస్తు యుగం లేదా క్రైస్తవ యుగం అని అంత్య దినాలు అలాగన గ్రంథం తెలియజేసింది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం నుండి చదివితే ఈ విధంగా మనకు తెలియజేయబడింది.
అందుకు శ్రమను ఆ. చెప్పినదేమనగా, ఆ, సహోదరులారా, ఆ, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండగా మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఆ. నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనికి చెప్పాను. చాలండి. ఇక్కడ రమ్ము అనే మాట కనబడుతుంది కదా, ఎక్కడి నుంచి అబ్రహామును దేవుడు పిలిచాడంటే విగ్రహారాధన సంబంధమైన కుటుంబము నుండి అబ్రహామును దేవుడు ఏం చేశాడు? పిలిచెను అని మనం చూస్తున్నాం. అబ్రహామును దేవుడు నీ దేశం నుండి బయటికి రా, నీ కుటుంబం నుండి బయటికి రా, నీ బంధువుల దగ్గర నుంచి బయటికి రా అని పిలిచాడు అనమాట. పిలిచినప్పుడు అబ్రహాము విశ్వసించి బయటికి వచ్చాడు. అప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు, అబ్రహాం యొక్క తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు విశ్వాసులు అనే కోణంలో ఉన్నారు. వారు విశ్వాసులు అనే కోణంలో లేరని మనకు యెహోషువ గ్రంథము 24:2 ఉంటుంది. దాన్ని మనం చదవము. వారి గురించి ఏం చెప్పాడంటే, యూఫ్రటీస్ నది అద్దరిన నివసించు వారు దేవతలను పూజించేవారు అని చెప్పాడు. అబ్రహాం యొక్క తల్లిదండ్రులు. ఇప్పుడు మా అమ్మ నాన్న దేవతలను పూజ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ప్రభావం ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. తల్లిదండ్రులు, తండ్రి తాగడము, తల్లి కూడా ఇప్పుడు తెలంగాణ వైపు ఎక్కువగా కళ్ళు తాగుతూ ఉంటారు అనమాట, ఆడపిల్లలు కూడా. ఆ ప్రభావము పిల్లలకి పడుతుంది అనమాట. అంటే వాళ్ళు తాగుతారు కాబట్టి ఆటోమేటిక్గా కొద్దిగా మిగిలింది వీళ్ళకి వస్తే వీళ్ళు కూడా అలవాటు అయ్యి పెద్దవారు అయినాక వీళ్ళు తల్లిదండ్రులు ఆ పోస్ట్ కొట్టేస్తారు, వీళ్ళు కూడా తాగుబోతలు అయిపోతారు. కానీ అబ్రాహాము అలా తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఆయన మీద పడలేదన్నమాట. వివాహం జరిగింది, తల్లిదండ్రుల ప్రభావం ఈయన మీద పడే బదులుగా ఈయన ప్రభావమే భార్య మీద పడి భార్యని మళ్ళీ విశ్వాసరాలుగా, అలాగున తన జీవితాన్ని దేవునికి ఇష్టమైన రీతిగా ఆయన కట్టుకున్నందుకు దేవుడు ఆయనను చూసి విశ్వాస సంబంధిని పిలిచాడు అనమాట బయటికి. అలా పిలిచినట్టు గ్రంథంలో మనం చూసాము. రెండవది, అతన్ని విమోచించాడు. యెషయా గ్రంథము 29:22, యెషయా గ్రంథము 29 అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడింది. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా ఎవరిని? అబ్రహామును ఏం చేశాడంటే యెహోవా, అది అన్నమాట. అబ్రహామును విమోచించెను అని చెప్పాడు. అబ్రహామును పిలిచి అబ్రహామును ఏం చేశాడు? దేవుడు విమోచించాడు అనమాట. ఎప్పుడైతే అబ్రహామును విమోచించాడో అబ్రహాము ఇంకా విగ్రహ సంబంధమైన వాతావరణంలో ఉంటాడా? ఉండడు. తల్లిని విడుమని ఎందుకు అన్నాడు అంటే, తల్లి తండ్రి ఎందుకు విడమన్నాడు? వారు విగ్రహారాధన వదలరు. వారు పూర్తిగా విశ్వాసులైతే కలిసి నడుస్తారు, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అని చెప్పాడు. ఇక్కడ అవిశ్వాసులు కుటుంబ సభ్యులే కాబట్టి విడిచి వెళ్ళు అని చెప్తే ఆయన దేవుడు చెప్పినట్టుగా కొంతకాలం తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా అబ్రహామును దేవుడు ఏం చేశాడు అనమాట, కల్దీల ప్రాంతంలో నుండి ఆయన బయటికి వచ్చాడంట. అక్కడ ఆ ప్రభావం నుంచి బయటికి వచ్చేసి విమోచించబడి తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మూడవది, అబ్రహాము దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఏమిస్తానన్నాడు? నీకు సంతానం ఇస్తానన్నాడు. తర్వాత నీకు గొప్ప జనాంగంగా చేస్తానని అన్నాడు. నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు. నీ సంతానం వలన భూలోకంలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయని ఈ విషయాలన్నీ అబ్రహాముకు చెప్పాడు. దాదాపుగా అబ్రహాం వచ్చేసాడు బయటికి. చాలా కాలం గడిచింది. కొంతకాలం గడిచింది, ఏ ఒక్క మాట కూడా నెరవేరట్లేదు. అబ్రహాము విశ్వాసంలో సన్నగిల్లలేదు. ఎప్పుడు కూడా అవిశ్వాసిగా కనబడలేదు అబ్రహాం. ఎప్పుడైతే అంటే తల్లిదండ్రులను వెళ్ళేటప్పుడు వదిలేసి రమ్మంటే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తల్లిదండ్రులను తీసుకుని వచ్చాడు. దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను గొప్ప జనాంగంగా చేయాలంటే విడిచి 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 అనే పదాలు చెప్పి నీ దేశం విడిచి అది ఒక్కటి వదిలేశాడు. నీ బంధువులు వదిలేయమంటే బంధువుని ఎంట పెట్టుకున్నాడు. లోతు ఎవరు? బంధు. నీ తల్లిదండ్రులు విడిచి అన్నాడు, వాళ్ళు కూడా ఎంట పెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు విడిస్తేనే నీకు దీవెనలు, విడిచిన తర్వాతనే దేవుడు ఏదైనా వాగ్దానం చేసి నెరవేరుతుంది. విడిచి అన్న మాట ఆయన ఏం చేశాడంటే వారి మీద అతిగా ఎక్కువ ప్రేమ కనపరిచి అలాగే వెంట పెట్టుకుని వచ్చాడు. కానీ ఖచ్చితంగా విడుస్తాడనే విషయం దేవుడికి తెలుసు.
తర్వాత ఎవరికి వారు విడిపోయిన తర్వాత లోతు కొన్ని కారణాల వల్ల విడిపోయాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళు పూర్తిగా పక్కకు వచ్చేసారు. అప్పుడు మీదటికి ఈ కాలమున నీకు సంతానం పుడుతుంది, కుమారుడు పుడతాడని ప్రారంభించాడు. దేవుడు మాట్లాడి అతనికి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. అప్పుడు సంతానం పుట్టి వారు పెద్దవారు అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, నీకు నాకు రిలేషన్షిప్ ఉండాలంటే నిబంధన జరగాల. నిబంధన జరగాలి కాబట్టి వాళ్ళకు సున్నతి నిబంధన చేసుకున్నాడు అనమాట దేవుడు. సున్నతి ఎవరెవరు చేసుకోవాలి? అబ్రహాము నువ్వు చేసుకోవాలి. నీ గర్భాన పుట్టిన ప్రతి సంతానము, మగ సంతానము ఎన్నో రోజున 8వ దినమున సున్నతి జరగాలి. ఒకవేళ నీ దగ్గర పని మనుషులు దాసులు ఉంటే వాళ్ళకు కూడా సున్నతి జరగాలి అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడిని కన్న తర్వాత సున్నతి చేసుకున్నాడు. అబ్రహాంకి 8వ దినాన జరిగిందా? జరగలేదు. ఇస్మాయేలు 14 సంవత్సరాల వయసులో ఉన్నాడు, ఆయనకు సున్నతి చేశాడు. 8వ దినాన జరిగిందా? జరగలేదు. ఇస్సాకుకి సున్నతి జరిగింది. అతని దగ్గర ఉన్న దాసులందరికీ కూడా సున్నతి జరగాలి. అలాగ సున్నతి చేస్తే అది నిబంధన అన్నమాట. అది అక్కడ చూడండి, ఆది కాండము 17వ అధ్యాయము 7 నుంచి 13. ఆది కాండము 17వ అధ్యాయము 7 నుంచి 13 వచనాల్లో అలాగన మీరు నేను చదవండి బ్రదర్. నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉన్నట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. 9వ వచనం చదవండి. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలని. చాలండి. ఇక్కడ ప్రతి మగవాడు ఏం చేయబడాలి? శరీరమందో సున్నతి జరగాలి అని చెప్పాడు అనమాట. సున్నతి జరిగితేనే మీరు నాకు జనమవుతారు, నేను మీకు దేవుడవుతాను అని చెప్పాడు అనమాట. నిబంధన సున్నతి పాటించకుండా అబ్రహాము నువ్వు నాకు దేవుడు అయిపోంటే అవుతాడా? కాడనమాట. అదే విషయాన్ని కదా మనం పైన చదువుకున్న 7వ వచనంలో ఏమన్నాడు? అక్కడ ఏం చెప్పాడంటే క్లియర్గా, నీ సంతతికి అంటే నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు అన్నాడు అనమాట. నీ సంతతికి దేవుడై ఉండునట్లు అంటే సున్నతివి నిబంధన పాటించకపోతే నువ్వు నాకు దేవుడుగా ఉండవా? అంటే దేవుడుగా ఉండటం అనే ఒక లైన్ గ్రంథంలో సపరేట్గా ఉందన్నమాట. మామూలుగా ఆయన సృష్టికర్త అయిన దేవుడే, సృష్టించాడు కాబట్టి సృష్టికర్త అయిన దేవుడే. ఆయన సృష్టికర్తను దేవుడుగా ఉన్నప్పటికీ నేను మళ్ళీ నీకు దేవుడుగా ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు విశ్వాసిగా ఉంటే నేను నీకు నిబంధన దేవుడుగా ఉంటే నీకు దీవెనలు వస్తాయి, నా కృప నీ మీద ఉంటుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నేను నీ మధ్య నివాసం చేస్తుంటా, నీ అంతరంగంలో ప్రతి ఘోష చూస్తూ ఉంటా, మేలు కీడు అన్ని నా కంట్రోల్లో ఉంటాయి. నీకు ఏది జరగాలన్నా నేను నీకు దేవుడుగా ఉంటేనే తప్ప నీకు మేలు జరగదు. కాబట్టి దేవుడుగా ఉండటం ద్వారా ఆయనకు ఉగ్రత రాదు, వారి మీదకి తీర్పు రాదు, వారికి నాశనం రాదు, వారికి కరువు రాదు. దేవుడు చాలా మేలులు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట. అందుకే కీర్తన 33:12 ఏం చెప్పాడంటే, కీర్తనలు 33:12 యెహోవా మళ్ళొకసారి చదవడనా? యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. అంటే యెహోవా దేవుడు ఎవరికి దేవుడు అవుతాడో వారు ధన్యులు అంట. యెహోవా దేవుడు ఎవరికి దేవుడు అవుతాడు చెప్పేశాడు ఇక్కడ. సున్నతి చేసుకొని నా సున్నతి ప్రకారంగా మీరు నిలబడితే మీరు నాకు జనమై ఉంటారు, దేవుని జనం అవుతారు. 5వది దేవుడు వారికి దేవుడుగా ఉంటాడు అనమాట. దేవుడుగా ఉంటాడు. ఈ నిబంధనలో వాళ్ళు నిలవాలన్నమాట. నిలవాలి. నిబంధనలో నిలబడకుండా ఆయన దేవుడయ్యే అవకాశం ఉందా? లేదన్నమాట. అందుకేమన్నాడు అంటే, నువ్వు నిబంధనలో నిలిస్తే మీరు నాకు స్వకీయ జనం అవుతారన్నమాట, ఆయనకు సొంత జనం అవుతారు. అప్పుడు ఆయన మీకు దేవుడుగా ఉంటాడు. అందుకే కీర్తనలో ఏం చెప్పాడంటే, యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ జనులే ధన్యులు. యెహోవా సృష్టించకుండా ఏ మనిషి కూడా భూమి మీదకి రాలేదు.
దేవుని యొక్క అనుమతి లేనిదే ఏ మనిషి కూడా భోజనం చేయడు. యెహోవా దేవుని యొక్క ఆలోచనలో నుండే సృష్టి వచ్చింది. తన స్వకీయ సంకల్పమును బట్టే సమస్త ఉనికిలోకి వచ్చింది. కానీ నిబంధన మాత్రము అందరితో జరగదు, విశ్వాసులతో మాత్రమే నిబంధన జరుగుతుంది అనమాట. 144 కీర్తన 15వ వచనంలో 144:15 వచనంలో ఏం చెప్పాడంటే, ఈ స్థితి గలవారు ధన్యులు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తనకు దేవుడు రాగల జనులు ధన్యులు. అది అనమాట. కాబట్టి ఇట్టి స్థితి ఇది సామాన్యంగా వచ్చే స్థితి కాదు. ఇది నువ్వు భూమి మీద నరుడుగా పుట్టినంత మాత్రాన ఈ స్థితి రాదు. ఇట్టి స్థితి నువ్వు పిలువబడి విమోచించబడి నిబంధన గైకొంటేనే కానీ ఈ స్థితి రాదనమాట. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, వారికి దేవుడు దేవుడుగా ఉంటాడు. అలాగన దేవుడు నిబంధన దేవుడై అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి పితరుల కాలంలో దేవుడు దేవుడై ఉన్నాడు అనమాట, నిబంధన దేవుడు. అందుకు గ్రంథం ఏమన్నదనంటే దేవుడు ఒక్కడే. మరి యేసుప్రభు దేవుడు కదా, పరిశుద్ధ దేవుడు కదా, ఇవి ఏం రాకూడదు ఇక్కడ. ఆ ప్రశ్నలే రావద్దు, ఆ ప్రశ్నలు అసలు వేయడం కూడా తప్పే. గ్రంథం ఏ లైన్లో వెళతా ఉందో ఆ లైన్లో మనము వెనకాల ఫాలో అయిపోతూ ఉండాలా. అంటే ఒక వ్యక్తి నిబంధన చేసుకున్నాడు, ఆ నిబంధనలో గైకున్న వారికే దేవుడుగా ఉంటానన్నాడు. అంటే అంతకుముందు దేవుడుగా లేడా? సృష్టికర్త దేవుడుగా ఉన్నాడు. మరి ఈ లైన్లో ఏమై ఉంటాడు అంటే నిబంధన దేవుడై ఉంటాడు అన్నమాట. ఇది పితరుల కాలానికి సంబంధించి. రెండవది ధర్మశాస్త్రానికి సంబంధించి హోషేయ గ్రంథం 11:1 ఇశ్రాయేలు బాలుడై ఉండగా ఐగుప్తులో నుండిన కుమారుని పిలిచి తిని అన్నాడు. 6 లక్షల మంది ఐగుప్తులో ఉన్నప్పుడు మోషను పంపించి దేవుడు ఏం చేశాడు? వారిని ఐగుప్తులో నుంచి పిలిచాడు అనమాట. మోషే ద్వారా సందేశం ఇచ్చి పిలిస్తే ఎవరు వచ్చారు బయటికి ఆ దేశం నుండి? ఏ ప్రజలు వాళ్ళు? ఇశ్రాయేల్ ప్రజలు. ఆ రోజు వాళ్ళు దేవుని పిలుపుకు వెంటనే లోబడ్డరా? సమయం పట్టిందా? సమయం పట్టింది. పిలిచాడు అనమాట. పిలిచినప్పుడు వాళ్ళకి పంపడానికి కూడా రాజు సిద్ధంగా లేడు. ఒకవైపు వీళ్ళని సిద్ధం చేయాలి, ఒకవైపు అటు రాజును ఒప్పించాలి. ఫరోను ఒప్పిస్తేనే తప్ప వీళ్ళని తీసుకెళ్ళలేడు. ఇప్పుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడు పడితే ఎప్పుడు వదులుతాడు ఆయన? అంటే ఉద్యోగం చేస్తేనే వదలడు. అలాంటిది మనల్ని ఎవరో డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అనుకోండి, వదిలేస్తారా? బానిసలుగా ఉన్న వ్యక్తుల్ని ఎవరు వదలరు. వీళ్ళేమో తమంతట తామే ఐగుప్తుకు వచ్చి కరువు కాలంలో ఒకప్పుడు కరువు వచ్చిందని యోసేపు దినాల్లో వచ్చారు. వీళ్ళు 75 మంది వచ్చారు. ఈరోజు 6 లక్షల మంది అయ్యారు. స్వతంత్రంగా వచ్చిన వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళే పరిస్థితి ఉందా? స్వతంత్రంగా వచ్చారు కానీ స్వతంత్రంగా వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు దేవుడే స్వయంగా వారిని ఈ దేశానికి తెచ్చింది దేవుడే, తిరిగి ఆ దేశం నుండి పిలిచి తీసుకొని వెళుతుంది కూడా దేవుడే. వారిని పిలిచాడు అనమాట. ఐగుప్తు నుంచి వారిని పిలిచాడు. సంఖ్యాకాండము 15:41 వచనంలో, సంఖ్యాకాండము 15:41 వచనంలో మీరు చివరి మూడు లైన్లు చదవండి చాలు. నేను మీకు దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. మీకు ఏమై ఉండడానికి పిలిచాడంట? నేను మీకు దేవుడుగా ఉండడానికే ఐగుప్తు నుంచి పిలిచాను అని అన్నాడు. ఐగుప్తు నుంచి వారిని దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. పిలిచినంత మాత్రం వాళ్ళు బయటికి వస్తారు? అంత ఈజీగా రారు. ఎందుకంటే ఎవరి అధికారం కింద ఉన్నారు వాళ్ళు? ఫరో యొక్క అధికారం కింద ఉన్నారన్నమాట. అప్పుడు దేవుడు మోషేను నాయకుడిగా నియమించి, విమోచకుడిగా నియమించి ఐగుప్తు నుంచి ఏం చేశాడు? ఫరో యొక్క నాయకత్వం నుండి, ఫరో యొక్క అధికారం నుండి, ఆ ఆధిపత్యం కింద నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడు అనమాట. పిలిచినప్పుడు అటు ఫరోను అతని యొక్క గర్వాన్ని అణిచేసి తన శక్తి చేత తన బలాన్ని ప్రదర్శించి వారిని ఐగుప్తు నుంచి తన బాహుబలం చేత ఏం చేశాడు అంటే విమోచించి బయటికి తీసుకొని వచ్చాడు. మొదటి దినవృత్తాంతములు 17:21. మొదటి దినవృత్తాంతములు 17 అధ్యాయము 21 వచనములో
నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకముందు ఏది ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటువి. మహాభయంకరమైన పేరు తెచ్చుకున్నాడంట. ఎందుకు? ఒక మనిషిని జైల్లో నుంచి విడిపించాడు అనుకోండి, ఈ రోజుల్లో గొప్పలు చెప్పుకుంటారు. అసలు వాడిని జైల్లో పెట్టారు బ్రదరు, నేను ఫోన్ చేసి విడిపించాడు తెలుసా అని చెప్పుకుంటారు. లేదా ఒక 10 మందిని వేసారు అనుకో, అసలు మావాడు లేకపోతే ఈ 10 మంది అక్కడే ఉండేవారు. అసలు ఈయననే అండి నెంబర్ 1, నేను ఫోన్ చేస్తేనే విడిపించారు. ఒక 10 మందిని తీసుకొని వస్తేనే ఆ జీవితాంతం చెప్పుకుంటాడు. 6 లక్షల మందిని పిలిస్తే వచ్చే పరిస్థితి ఉందా? లేదు. తన శక్తి, తన బాహుబలాన్ని చూపించి 10 అద్భుతాలు చేసి ఐగుప్తుకు తీర్పు తీర్చి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేశం అది. అక్కడి నుండి తీసుకొని వచ్చాడు అనమాట దేవుడు. భయంకరంగా వాళ్ళకి తీర్పు తీర్చి తీసుకొని బయటికి వచ్చాడు. అందుకేమంటున్నాడు అంటే, ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట. కాబట్టి విమోచించి దేవుడు వారికి సీనాయి పర్వతం దగ్గర నిబంధన చేసుకున్నాడు అనమాట. ఏ నిబంధన చేసుకున్నాడు? ధర్మశాస్త్రం నిబంధన చేసుకొని వారికి తన జనముగా, తన జనం, తన స్వకీయ సాంపద్యం అనడం. నిర్గమకాండం 19:5-6 కాక ఆ, మీరు నా మాట శ్రద్ధగా విని ఆ, నా నిబంధనను అనుసరించి నడిచిన ఆ. మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంప్రదాయమగుదురు. చాలు బ్రదర్. ఇక్కడ ఏమన్నాడు? నిబంధన అనుసరించి నడిస్తేనే ఏమవుతారో, అనుసరించి నడవకపోతే అయ్యే పరిస్థితులు. ఇక్కడ కూడా అబ్రహాంకి ఏమన్నాడు? మీరు నిబంధన నిలిస్తేనే నాకు జనం అవుతారు, నేను వారికి దేవుడుగా ఉంటాను అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నా నిబంధన అనుసరించి నడుచుకుంటేనే మీరు నాకు స్వకీయ సాంపద్యం అవుతారు అని చెప్పాడు. నిర్గమకాండం 34:27 చూద్దాం. గ్రంథము యెహోవా దేవుడిని నిబంధన దేవుడుగా చాలా తేటగా తెలియజేసింది. మనము గ్రంథంలో దాన్ని మరియు యెహోవా చదువుకుంటే వివరంగా ఉన్నాయన్నమాట. చదవండి బ్రదర్. మోషేతో ఇట్లా అన్నాడు, ఆ, ఈ వాక్యములను రాసుకున్నాను. ఏలయనగా ఈ వాక్యమును బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. ఆ, చాలు బ్రదర్. రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. చాలు బ్రదర్. ఇక్కడ నీతోనూ ఇశ్రాయేలుతోనూ, మోషేతో ఇశ్రాయేలుతో ఏం జరిగిందనమాట? నిబంధన జరిగింది. 613 ఆజ్ఞలతో నిబంధన చేసి వారిని తన సొంత జనముగా చేసుకున్నాడు అనమాట. అలాగే సొంత జనముగా చేసుకొని దేవుడు వారికి ఏమై ఉన్నాడు? దేవుడుగా ఉన్నాడు అనమాట. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా దేవుడు. కాబట్టి గ్రంథము ఇక్కడ మనకి తేటగా తెలియజేసింది. నిర్గమకాండము 6:6 నిర్గమకాండము 6:6 కూడా మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా ఉంటది. నీవు ఇశ్రాయేలుతో ఇలా చెప్పుము, ఆ, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి. చాలు బ్రదర్. ఇక్కడ వారు దాసత్వం కింద ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంట? విమోచించి బయటికి తీసుకుని వచ్చాడు అనే మాట అక్కడ తెలియజేయబడింది. ఇర్మియా గ్రంథం 11:4 ఉంది. నేను తప్పు చదివించాను అనమాట. ఇర్మియా గ్రంథము 11:4 ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చింది. నేనున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశములో మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నింటిని బట్టి ఈ నిబంధన వాక్యంగా అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు జనులై ఉన్నారు. అది అనమాట. అనుసరించి నడిస్తే, నిబంధన అనుసరించి నడిస్తే ఏమవుతారు? జనులు అవుతారు అనమాట. అంటే 1 by 1 చెప్తున్నాడు. వారిని పిలిచి విమోచించిన తర్వాత మీరు నిబంధన అనుసరించి నడిస్తే ఏమవుతారు? నెక్స్ట్ జనులు అవుతారు. నెక్స్ట్ ఆయన ఏమవుతాడో కింద చెప్తున్నాడు. మీరు నాకు జనులై ఉందరు, నేను మీకు దేవుడే ఉంటాను. ఎక్కడైనా ఆర్డర్ తప్పిందా? క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు. అయ్యా
మీకు విమోచించాను, నేను నిబంధన చేసుకుంటున్నా. నిబంధన మీరేరా శత్రువు అవుతాడు, నిబంధన అనుసరిస్తే దేవుడు అవుతాడు. కాబట్టి అలాగ దేవుడు వీరికి దేవుడై ఉన్నాడు అనమాట. అబ్రహాముకు దేవుడు తన సొంత జనంగా చేసుకున్నట్టుగా కొన్ని పదాలు వాడాడు. అబ్రహాం దేవునికి స్నేహితుడు అని అన్నాడు. స్నేహితుడు అంటే శత్రువా లేక తన ప్రజకు సంబంధించిన వ్యక్తి, తన ప్రజగా ఉండడానికి గుర్తు అనమాట. అది 2వ దినవృత్తాంతములు 20:7 ఆ మాట రాయబడింది. 2వ దినవృత్తాంతములు 20:7 అబ్రహాము గురించి నీ స్నేహితుడైన, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుర్కొండి. చివరి లైన్ బ్రదరు, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. చాలు, అబ్రహాం ఎవరంట? స్నేహితుడు. తర్వాత ఇంకో చోట నీ దాసుడు అని అంటాడు. దేవునికి దాసుడు అన్నా కూడా దేవుని ప్రజే, దాసుడు అన్నా కూడా దేవుని ప్రజలే అన్నమాట. మేము యేసుక్రీస్తు దాసులం అంటే ఎవరికి చెందిన వాళ్ళం అన్నమాట? క్రీస్తుకు చెందిన వాళ్ళం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి అంటే దేవునికి దాసులు. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవునికి దాసుడు అని 105వ కీర్తన 42లో ఉంది. 105:42 తెలియజేశాడు అనమాట. 105:42 ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును చాలు. జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాం ఎవరంట? తన సేవకుడు అని చెప్పాడు అనమాట. తన సేవకుడు. అందులోనే 105:5 ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా. కాబట్టి సేవకుడు, దాసుడు, స్నేహితుడు అనే ఈ పదాలన్నీ అబ్రహాము ఎవరని సూచిస్తున్నాయి? ఈయన దేవుని ప్రజ అయి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిబంధన దేవుడుగా పితరుల కాలంలో ఉన్నాడు, నిబంధన దేవుడుగా ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి యేసు ప్రభు వారు కానీ పరిశుద్ధాత్మ కానీ ఇలాంటి పాత్ర వారికి కనబడుతుందండి గ్రంథంలో. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు వచ్చి పిలిచినట్టు, విమోచించినట్టు, సున్నతి గురించి నిబంధన చేసి నువ్వు నాకు జనంగా ఉంటావు, నీకు దేవుడుగా ఉంటాను ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. అందుకు బైబిల్ ఏమన్నదంటే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని చెప్పింది. కాబట్టి మనకు అని అన్నప్పుడు వారు ఎవరైనా సరే, వారి పితరులైనా సరే, ఇశ్రాయేలీయులైనా సరే, క్రొత్త నిబంధన సంబంధులైనా సరే, మనకు ఎంతమంది దేవుడు ఉన్నారు? ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని గ్రంథం చెప్పింది అనమాట. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకి ఎక్కడి నుంచి దేవుడు పిలిచాడంటే, మనము పాపంలో ఉన్నప్పుడు మనకు దేని ద్వారా పిలిచాడు? కరెక్ట్, సువార్త ద్వారా. ఎక్కడుందన్నమాట కొత్త నిబంధనలో? 2వ దశలోనిక 2వ అధ్యాయము 14 మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన అది పిలిచాడు. చూడండి, మా స్వార్థ అని అన్నప్పుడు అపోస్తుల బోధ ద్వారా, క్రొత్త నిబంధన రాజ్యాంగము ద్వారా అందులో దేవుని యొక్క సువార్త ఉంది. సువార్త ద్వారా ఏం చేశాడు అనమాట? మనల్ని పిలిచాడు. మనము గతంలో అబ్రహాము విగ్రహ సంబంధమైన కుటుంబంలో ఇరుక్కున్నట్టు, ఇశ్రాయేలీయులు ఫరో యొక్క అధికారం కింద ఇరుక్కున్నట్టు, మనం ఎక్కడ బానిసలుగా ఉన్నాము? గతంలో పాప బానిసలుగా ఉన్నాము, సాతాను బంధకాల్లో ఉన్నాము. అంటే స్వతంత్రంగా తిరుగుతున్నాం కానీ బేడీలేం వేసి కూసబెట్టలేదు. మాకు పాపము చేత, అపరాధం చేత సచ్చిన స్థితిలో ఉన్నామన్నమాట. దేవుడు భూమిని చూసినప్పుడు నీతిగా నడిచిన అబ్రహాము నిబంధన సంబంధిగా జీవిస్తుంటే, అబ్రహాం ఆత్మీయంగా ఆజ్ఞ మీరితే ఏమైపోతాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆజ్ఞ అతిక్రమించిన వాడు సచ్చిన వాడే ఉంటాడు అనమాట. ఇక్కడ కూడా ధర్మశాస్త్రంలో ఆజ్ఞ అనుసరించకపోతే వాళ్ళు ఆత్మీయంగా ఏమైపోతారు? సచ్చిన వారై ఉంటారు. ఎఫెసీ 2:1 చెప్పాడు కదా, అపరాధం చేత, పాపం చేత మీరు సచ్చిన వారై ఉండగా. అంటే చావటం అనేది ఆత్మ సంబంధంగా చావు. దేవుడు భూమిని చూసినప్పుడు యేసుప్రభు రాకముందు ప్రపంచమంతా ఒక శ్మశాన వాటిక లాగా ఉందంట. మామూలుగా అక్కడక్కడ సమాధులు ఉంటాయి కదా, రాత్రిపూట మనము ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎవరు లేనప్పుడు ఆ సమాధులు కనబడ్డప్పుడు ఏమనుకుంటాం? మొత్తం శవాలే ఉన్నాయి ఇక్కడ అనుకుంటాం. దేవుడు భూమి మీద చూసినప్పుడు మొత్తం శ్మశాన వాటికి కనిపించింది, ఎక్కడ కూడా ఎవడు బతికిలేడు. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వెలిగిన క్యాండిల్ లాగా బతికే ఉన్నారంట. నేను నీతి న్యాయాలు అనుసరించి నడుచుకుంటున్నాను, మీరు కూడా నడుచుకోండి అని పిల్లలకు చెప్పినట్టు అబ్రహాం.
అది ముందుగానే దేవుడు తెలియజేశాడు. అబ్రహాము తన పిల్లలకి ఈ విషయాలు చెప్తున్నాడు. కాబట్టి నీతి నియమాలు అనుసరించి నడుచుకునే వ్యక్తులు ఏమై ఉంటారు? ఆజ్ఞ అతిక్రమించిన వారై ఉంటారా? ఆజ్ఞను అనుసరించిన వారై ఉంటారా? ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే వారు ఆత్మీయంగా వాళ్ళు బ్రతికున్నారా, చనిపోయి ఉన్నారా? బ్రతికే ఉన్నారు. అందుకు గ్రంథం ఏం చెప్పిందంటే మార్క్స్ వార్త 12:26లో వారు సజీవులు అని చెప్పి. మార్క్స్ వార్త 12:26 ఆజ్ఞని అతిక్రమించకుండా నడిచిన వారికి ఆయన దేవుడై ఉంటాడు. అది యేసుప్రభువు వారు వివరిస్తేనే కానీ మాకు ఆ వివరణ తెలియలేదు. ఇక్కడ చూడండి, వారు లేచెదరని మృతులను గురించిన సంగతి ఆ మోషే గ్రంథమందలి పొదలుగురించిన భాగంలో మీరు చదవలేదా? మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు ఆ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఆ. యాకోబు దేవుడనని అసత్యం చెప్పాను. ఆ ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాదు. చూసారా? అంటే నిబంధన దేవుడు అంటే ఎవరి దేవుడు? ఆయన సజీవులకు దేవుడు. మనం అనుకుంటాం అబ్రహాం దేవుడు అంటే ఒక పదమే రాస్తా, ఒక అక్షరమే రాస్తున్నా. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే ఇక్కడ మనం పేర్లు చూడొద్దంట. పేర్లు చూడొద్దు. ఏం చూడాలి? వాళ్ళు ఆత్మీయంగా బ్రతికి ఉన్నారా, చనిపోయి ఉన్నారా అనేది చూడాలి. అబ్రహాం చనిపోయి చాలా కాలం అయిపోయింది. యేసుప్రభువు వారు వచ్చి మాట్లాడుతున్నారు. అబ్రహాం ఎక్కడున్నాడు? లాజర్ చనిపోయినప్పుడు ఎవరి రొమ్మున ఉన్నాడని గ్రంథం చెప్పింది? అబ్రహాము రొమ్మున ఉన్నాడని చెప్పింది. అబ్రహాము భౌతికంగా చనిపోయినా ఆత్మీయంగా ఏమై ఉన్నాడు? ఆయన బ్రతికే ఉన్నాడు. ఇస్సాకు, యాకోబులు కూడా ఆత్మ సంబంధంగా వాళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్ళకి చావు వచ్చినప్పుడు వాళ్ళు మామూలుగా చుట్టాలు వస్తే కౌగులించుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు చావు వస్తే మనం ఏం చేస్తాం? వెనుకకి పారిపోతాము. విశ్వాసులు చావును కౌగులించుకోవడానికి వెళ్తూ ఉంటారు అనమాట. అలాగనే వెళ్ళిన వారు వీళ్ళంతా. వీరి గురించి గ్రంథం ఏం చెప్పిందంటే వారు సజీవులు. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. అంటే నిబంధన దేవుడు సజీవుల దేవుడు. నిబంధన దేవుడు సజీవుల దేవుడై ఉంటాడు, మృతులకు సృష్టికర్త అయిన దేవుడై ఉంటాడు అనమాట. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదండి. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్తా కావాలంటే. ఎవరైతే ఆజ్ఞను పాటిస్తారో వారు సజీవులు అని గ్రంథం చెప్తుంది. ఆజ్ఞ పాటించకపోతే వారు మృతులు అని గ్రంథం చెప్తుంది. అలాగున్న దేవుడు అబ్రహామును పిలిచి విమోచించి సున్నతి నిబంధన చేసుకొని ఆ నిబంధనలో నిలిస్తే తన జనంగా వారిని పిలిచి వారికి ఏమన్నాడు? మీరు నిబంధనలు నిలిస్తే నేను మీకు దేవుడుగా ఉంటాను అని అన్నాడు. ఇలాగున్న దేవుడు నిబంధన దేవుడై పితరుల కాలంలో దేవుడు ఒక్కడే అనగానే నిబంధన దేవుడై ఉన్నాడు అనే ఒక లైన్లో అది సాగుతా ఉంది. అలాగే ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఇశ్రాయేలును ఎవరి ద్వారా పిలిచాడు? మోషే ద్వారా పిలిచాడు. మోషే ద్వారా పిలిచి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించి 613 ఆజ్ఞలతో నిబంధన చేసుకొని ఆ నిబంధనలో నిలిస్తే మీరు నాకేమవుతారు? స్వకీయ సంపద్యమగుదురు అని చెప్పాడు. తన సొంత జనం అవుతారు వాళ్ళు. వారికి ఆయన దేవుడుగా ఉంటాడు. అది వారు సజీవులైతేనే. ఎవరైనా ఆజ్ఞ పాటిస్తేనే సజీవులు అనమాట. అలాంటి వారికి ఆయన దేవుడై ఉంటాడు. ఆజ్ఞ మీరారు కాబట్టి 70 సంవత్సరాలు జైలుకి వెళ్ళారు వాళ్ళు. ఆజ్ఞ మీరనంతసేపే ఆయన వారికి దేవుడుగా ఉంటాడు. ఆజ్ఞ మీరితే కొంతకాలం ఓపిక పడతాడు, దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. దీర్ఘశాంతం అంటే రాత్రికి రాత్రి అయిపోయేది కదా, అది చాలా కాలం ఓపిక పడతాడు అనమాట. అలా చాలా కాలం చూసి తర్వాత తీర్పు తీరుస్తాడు. తన దేవుడు అనే స్థితిని రద్దు చేసుకుంటాడు అనమాట. అబ్రహాంకు దేవుడు అనే స్థితిని ఎప్పుడు రద్దు చేసుకోలేదు ఆయన. కానీ ఇశ్రాయేల్ విషయంలో నేను మీకు దేవుడుగా ఉంటానని ఆ స్థితిని దేవుడు కొద్ది రోజులు క్యాన్సిల్ చేసేసాడు అనమాట. తీసుకెళ్లి చెరలో వేసేసాడు వాళ్ళకి. నా స్థానంలో మీరు మరొకరిని కూర్చోబెట్టొద్దని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుడిని తీసేసి విగ్రహం తెచ్చి పెట్టారు. దేవుని స్థానంలో విగ్రహం పెట్టారు. అప్పుడు దేవుడు నేను మీకు దేవుడుగా ఉండను, ఎందుకంటే మీరు వేరే దేవుడు పెట్టుకున్నారు. అప్పుడు మృతులకు నేను దేవుడుగా ఉండనని చెప్పాడు. యేసుప్రభువు అదే చెప్పారు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని. మోసే కాలంలో ఆ పదను గురించిన భాగం మీరు చదవలేదా? ఆ రోజు ఆ పదం వాడినప్పుడు దేవుడు అందులో ఏం ఉపయోగించాడంటే ఆయన సజీవుల దేవుడు అనే పదాన్ని ఉపయోగించాడు. ఆయన నిబంధన చేసుకుని నిబంధన దేవుడుగా ఉంటాడనే పదాన్ని ఉపయోగించాడని వివరంగా అక్కడ చెప్పాడు అనమాట. కాబట్టి దేవుడు నిబంధన దేవుడై ఉన్నాడంటే దానికి గ్రంథము క్లియర్గా తెలియజేసింది. ఇక్కడ లేవి కాండము 11:45 కూడా ఒక మాట రాయబడింది, దాన్ని చదువుకుందాం. లేవి కాండము 11:45 ఏమంటాడంటే, నేను మీకు దేవుడనై ఉండుటకు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను. చాలండి.
ఐగుప్తు నుంచి పిలిచిన తర్వాత దేవుడుగా ఉంటాడా? అంతకుముందు దేవుడుగా ఉండడా? మనం ఆలోచన చేసుకున్నాం ఇంతకుముందే. ఐగుప్తు నుంచి పిలవక ముందు వారికి దేవుడుగా ఉన్నాడు, కానీ ఏ విధానంలో దేవుడుగా ఉన్నాడు? సృష్టికర్త అయిన దేవుడు అనే విధానంలో దేవుడుగా ఉన్నాడు, కానీ ఏ విధానంలో దేవుడుగా లేడు? నిబంధన సంబంధమైన దేవుడు లేడు అనమాట. అందుకేమన్నాడు అంటే, ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చి నేను మీకు దేవుడుగా ఉంటాను అని అన్నాడు. మాకు దేవుడుగా ఉంటే ఏం లాభం ఉంది? మాకు శోధన ఉండదు, మాకు తీర్పులు రావు, మన మీదకి తెగుళ్ళు రావు, మన మీదకి ఏ శిక్ష రాదు, మనకు వర్షాలు ఆగిపోవు. అంటే ఆయన దేవుడుగా ఉంటే అన్ని మేళ్ళు ఉన్నాయి వాళ్ళకనమాట. ఒక్కసారి తన దేవుడు అనే స్థితిని రద్దు చేసుకుంటే 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆగిపోయింది. యోవేల కాలంలో 5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆగిపోయింది. 400 సంవత్సరాలు మాట్లాడకుండా అయిపోయింది. క్రీస్తు 70లో వారిని ఊచకోత కోసేశాడు. కాబట్టి దేవుడుగా ఆ స్థితి నుంచి దేవుడు తొలగిపోయాడు అంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనమాట. ఇలాగున్న దేవుడు వారికి నిబంధన దేవుడై ఉన్నాడని గ్రంథంలో మనం ఆలోచన చేసాము. కొత్త నిబంధనలో సువార్త ద్వారా మనల్ని పిలిచాడు అని చూసాం. రెండవది, మనకేం చేశాడు ఆయన? క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మన పాపము నుండి మనల్ని కడిగి అపవాది బంధకాల నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విమోచించాడు. కొలస్సీ పత్రిక 1:13 ఏమన్నాడు అంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అంటే విమోచించి అనమాట. మన పాపం నుండి విమోచించి దేవుని రాజ్యంలో మనల్ని చేర్చాడని తెలియజేయబడింది. అలాగన ఇర్మియా గ్రంథం 31:31 మనందరికి తెలిసినట్టుగా అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. నిబంధన దేవుడుగా ఉంటాడనే విషయాన్ని, ఇది క్రైస్తవులకు సంబంధించి క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చినవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారిని పిలిపించినను వారు ఆ నిబంధనను భంగం చేసుకుని. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మం ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. చాలు బ్రదర్, ఇక్కడ ధర్మ విధులు ఎక్కడ ఉంచుతానన్నాడు? కాబట్టి దేవుడు నిబంధన చేసుకొని ధర్మ విధులు, ఇప్పుడు గతంలో ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఎక్కడ రాశాడు? అవి పలకల మీద, రాతి పలకల మీద రాసి ఇచ్చాడు అనమాట. రాతి పలక మీద రాసి తీసుకెళ్లి మందిరంలో పెట్టేసి ఖాళీ హృదయంతో ఇంటికి వెళ్ళేవారు వాళ్ళు. ఆ పలకలు వాళ్ళతో వచ్చేవి కాదు. వాళ్ళు గుర్తుండాలని గోడల మీద రాసేవారు, గడపల మీద రాసేవారు, పలు చోట్ల దాన్ని రాసేవారు. కానీ వాళ్ళకి నిబంధన మాత్రం గుర్తొచ్చేది కాదు ఎక్కడ ఎన్ని చోట్ల రాసినా. అందుకు దేవుడు ఏమన్నాడంటే, మీ హృదయంలో రాస్తాను, మనసులో రాస్తాను, హృదయంలో ఉంచుతాను, మనసులో ఉంచుతాను. అంటే 2 చోట్ల ఉంచుతాను అన్నాడు, 2 చోట్ల రాస్తాను అన్నాడు. అది హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడతాడు, మళ్ళీ హెబ్రీలకు 10వ అధ్యాయంలో మాట్లాడతాడు. అక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, 2 చోట్ల మాట్లాడి 2 చోట్ల రాస్తానంటాడు, 2 చోట్ల ధర్మవిధులు ఉంచుతానంటాడు. ఎందుకు 2 చోట్ల రాసేసాడు అంటే, ఉదాహరణకి గతంలో మనము దేవుని నమ్మక ముందు సినిమాలకు వెళ్ళేవాళ్ళం. సినిమా స్టార్ట్ కాగానే తెర మీద పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరమని రాసేవారు. ఎక్కడ రాసేవారు అది అంటే స్క్రీన్ మీద. ఇంటర్వెల్ వస్తే ఏం చేసేవారు అంటే వెళ్ళి మద్యం సేవించి లేక సిగరెట్ తాగి మందాగి వచ్చేవారు. అంటే మనం తాగలేదు, వేరే వాళ్ళు. అది ఎక్కడ రాసింది? స్క్రీన్ మీద రాసింది. అక్కడ రాసింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తాగేసి వచ్చేవారు. మనము బాప్తిజం పొందకపోయినా తాగద్దని ఎక్కడ రాసుకున్నామంటే హృదయం రాసుకున్నాం కాబట్టి అది మనం తాగం. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే నిబంధన ధర్మ విధులు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు? రాతి పలకల మీద పెట్టకుండా చక్కగా తీసుకొచ్చి హృదయంలో పెట్టాడు. ఇంక నేను ఎలా నడుచుకోవాలన్నా అక్కడ హృదయంలో చూసుకుంటాడు అన్నమాట. హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు కదులుతుంది, కన్ను కదులుతుంది, ఆలోచన కదులుతుంది, తన జీవితమే కదులుతుంది. అందుకు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనమాట. ధర్మ విధులు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి, ఈ నిబంధన అనుసరించి మీరు నడుచుకుంటే మీరు నాకు ప్రజలుగా ఉంటారు అని చెప్పాడు. దానికి యెషయా గ్రంథంలో ఏం చెప్పాడంటే, కొత్త పేరు పెడతాను అన్నాడు అనమాట. దీనికి పైన దానికి పిలిచెను అనే దానికి
మనం తెస్సలోనిక పత్రిక రాసుకున్నాం కదా, దానికి రెండో దానికి పాపము నుండి విమోచన అనే దానికి రోమ 6:18 రాసుకోండి. రోమిలకు 6:18లో 22వ వచనంలో, ప్రకటన 1:6లో అక్కడ ఏం చెప్పాడంటే పాపము నుండి విమోచించాను అనే మాట మనకు కనబడుతుంది. జస్ట్ మనకు అది తెలుసు కాబట్టి దాన్ని చదివించట్లేదు. తర్వాత నిబంధన గురించి ఏమన్నాడు, మీ మనసులో ధర్మ విధులు ఉంచుతాను, నేను చేయబో నిబంధన ఏదనగా అని కూడా మనం ఇరిమియాలో చదువుకున్నాం. నిబంధన ఏంటంటే, నిబంధన సీదా అంటే డైరెక్ట్ గా చక్కగా తీసుకుని వచ్చి మీ హృదయంలో పెట్టేస్తా, అక్కడ ఉన్న దాన్ని బట్టి మనిషి నడుచుకోవాలని నిబంధన తీసుకుని వచ్చి మనసుల యొక్క అంతరంగంలో పెట్టే కార్యక్రమం క్రొత్త నిబంధనకు సంబంధించింది అనమాట. అలాగనే దేవుడు తన ప్రజల్ని నిబంధన చేసుకొని వారికి కొత్త పేరు పెడతానని అన్నాడు యెషయా గ్రంథంలో. కొత్త పేరు ఏంటి? రైట్, 62వ అధ్యాయము యెషయా గ్రంథంలో 2వ వచనము. జనములు నీ నీతిని కనుగొను, ఆ రాజులందరూ నీ మహిమను చూచెదరు, ఆ యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. చాలు, ఇక్కడ యెహోవా నియమించిన కొత్త పేరు గతంలో ఎన్నడూ పితరుల యుగంలో వినబడని పేరు, ధర్మశాస్త్ర కాలంలో ఎన్నడూ వినబడని పేరు, ఒక కొత్త పేరు తీసుకుని వచ్చి తన ప్రజలకు పెట్టబోతున్నాడు అనమాట. మరి గతంలో వాళ్ళకి ఇశ్రాయేలీలు తన స్వకీయ జనము అని పెట్టాడు కదా, అది ఏమైపోయింది? అదేమైంది చూడండి, 65వ అధ్యాయము యెషయా గ్రంథము 14వ వచనం. నా సేవకులు ఉదయానందం చేత కేకలు వేసేదరు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖం చేత ప్రలాపించెదరు. ఓకే, నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసి పోయేదు. అంటే గతంలో పెట్టిన పేరు ఏమైపోతుంది? శాపవచనం అవుతుంది. తర్వాత ఏం చెప్పాడంటే, ప్రభువు యెహోవా ఆ నిన్ను హతం చేయదు, ఆ ఆయన తన సేవకులకు వేరొక పేరు పెడతాడు అనమాట. తన సేవకులందరికీ నిబంధన చేసుకొని వారికి ఒక కొత్త పేరు పెడతాడు అనమాట. అది మన అందరికి తెలిసినట్టు ఎక్కడ నెరవేరింది? అది అపోస్తల కార్యంలో అంత్యొకయలో మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు, శిష్యులు అనే మాట మనకి గ్రంథంలో తెలియజేయబడింది. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. అది మనము ఇక్కడ నెరవేరినట్టుగా చూస్తాం. అలాగున తన స్వకీయ ప్రజలుగా తన సొంత జనాంగా చేశాడని పేతురు పత్రికలో ఉందన్నమాట. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మనందరికి తెలిసినట్టుగా అక్కడ ఆ పదం ఏం వాడాడు చూడండి ఒకసారి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి, అంటే సువార్త ద్వారా పిలిచి విమోచించి ఏం చేశాడు అనమాట, ప్రచురం చే నిమిత్తం ఏర్పరచబడిన వంశం, దైవ వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. ఏ జనం అన్నమాట? వాళ్ళు పరిశుద్ధ జనం, దేవుని సొత్తు అనే కూడా. ఇశ్రాయేలుకి ఏమన్నాడు? నా స్వకీయ సాంపద్యం అన్నాడు. ఇక్కడ వీళ్ళకేమన్నాడు? క్రైస్తవులు నా సొత్తు అన్నాడు అనమాట. సొత్తు, క్రైస్తవులు దేవుని సొత్తు. మీరు మనుషులకు దాసులు కాకండి, మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు అని చెప్పాడు. అలాగునగా మనకి తన సొత్తుగా, తన స్వకీయ సాంపద్యంగా ఆనాడు ఇశ్రాయేలు చేసుకున్నట్టు మనకి తన సొత్తుగా చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 31, 34లో తిరిగి అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ చాలా క్లియర్గా ఆ చివరి పాయింట్ కనబడుతూ ఉంటుంది. అక్కడ ఏం చెప్పాడంటే 34లో అది అన్నమాట. కాబట్టి హృదయంలో మనసులో రాస్తానని 33లో చెప్పాడు. రాసిన తర్వాత ఆ రాయబడినట్టుగా ఒకవేళ వాళ్ళు నడుచుకుంటే వారికి నేను ఏమై ఉంటాను అన్నాడు, వారికి నేను దేవుడుగా ఉంటాను అని చెప్పాడు అనమాట. కాబట్టి క్రైస్తవులకు ఆయన దేవుడుగా ఉంటాడు. ఇది నిబంధన దేవుడు అన్నమాట. కాబట్టి ఈ కోణంలో దేవుడు నిబంధన దేవుడై ఉన్నాడు. నిబంధన దేవుడుగా గ్రంథములో దేవుడు కనబడ్డాడు కాబట్టి ఇది ఎవరికి కొత్తదేం కాదు. కాబట్టి కొరింథీ పత్రిక 1:8వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడంటే, ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. దేవతలు అనబడ్డాయి, నిజంగా దేవుడుగా ఉన్నవి కూడా ఉన్నాయి. అంటే దేవతలు అనబడినవి ఉన్నాయి, దేవుడని పిలువబడినవి ఉన్నాయి, నిజంగా దేవుడుగా ఉన్నటువంటి కూడా ఉన్నాయి. ఏంటి అవి? ఆత్మలు. యేసు ప్రభు వారి ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అనే స్థితి కలిగి ఉన్నారన్నమాట. వాడు దేవుడు కాని వాటికి కూడా దేవుడు అని పిలువబడిన పరిస్థితులు కూడా మనకు తెలుసు. అయితే గ్రంథం ఏం చెప్తుందంటే,
దేవతలు అనబడినవి ఉన్నను, నిజంగా దేవుడు అనే స్థితి కలిగినటువంటి వారు యేసుప్రభు పరిశుద్ధాత్మ ఉన్నను, మనకు మాత్రము ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని చెప్పాలి. ఎందుకు ఆయన తండ్రి అని చెప్పాలి? ఇప్పుడు ఒక ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నారు అనుకోండి, బ్రదర్ అతన్ని ఇక్కడికి రమ్మనండి అంటే ఆడ ముగ్గురు ఉన్నారు, అతను అంటే ఎవరో అని అడుగుతుంది. ఫలానా సొలొమన్ రాజు గారు రమ్మనండి అంటే ప్రత్యేకించి ఒక పేరు చెప్పాల్సి వచ్చింది అంటే అక్కడ ఎక్కువ మంది ఉన్నారనే కదా అని అర్థం. ప్రత్యేకించి ఒక పేరును హైలైట్ చేశాడంటే అక్కడ ఆ స్థితి కలిగిన వారు ఉన్నారనే కదా అని అర్థం. కాబట్టి దేవుడుగా మీరు ఇంకెవరిని తీసుకోకూడదు. యేసుప్రభుని దేవుడుగా తీసుకుంటావా, పరిశుద్ధాత్మని దేవుడు తీసుకుంటావా? అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఏమన్నాడు అంటే దేవుడుగా పిలువబడిన వారు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మీరు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి ఆయన అని చెయ్యెత్తి ఆయన చెప్పించుకున్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగింది అని చెప్పి, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం, అంటే ఆయన నుండి ఈయన ద్వారా అనే పదాలు వాడాడు. అలాగున యేసు ప్రభు వారికి మనము శరీర సంబంధమైన, అంటే క్రైస్తవులు శరీర సంబంధమైన వారు కాదు, ఆత్మ సంబంధమైన వారైనా నిబంధన సంబంధాలు అనమాట. యేసుప్రభు వారు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి ఏం చేశాడు? నిబంధన చేసుకున్నాడు. యేసుప్రభు ద్వారానే కదా మనకు నిబంధన జరిగింది. యేసుప్రభు లేకుండా నిబంధన జరుగుతుందా? జరగదు. కాబట్టి యేసుప్రభు వారి రక్తము ద్వారా నిబంధన చేసుకున్నాడు దేవుడు. డైరెక్ట్గా దేవుడు మనకు వచ్చి మాట్లాడలేదు. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధాలుగా మా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది ఏం చేశాడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి ఆ కుమారునికి సమస్తమునకు వారసుడుగా నియమించాడు. సమస్తమునకు వారసుడు అంటే దేవుని కుమారుడు అని దాని అర్థం. దేవుని కుమారుడు అంటే సమస్తమునకు వారసుడు. సమస్తము ఎవరివి? దేవునివి. దేవుని స్వాస్థ్యం పైన ఎవరికి అధికారం ఇస్తే వారు ఏమవుతారు? కుమారుడు అవుతారు. కుమారుడు అవ్వాలంటే పుట్టాల్సిన అవసరము లేదు. పుడితేనే కుమారుడు అనే కాన్సెప్ట్ రాంగ్. కొంతమంది పిల్లల్ని దత్తత తెచ్చుకొని పెంచి వారికి తండ్రులుగా ఉంటారు. ఇప్పుడు మనం దత్తతగా స్వీకరించబడ్డాం, మనం దత్తత తీసుకున్నాడు అనమాట. యేసుప్రభు ఈ లైన్లో కుమారుడు అయ్యాడా? కాలేదు. యేసుప్రభు ఎక్కడ దాసుడుగా ఉన్నాడని, ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చి ఆయన తీసుకోగలడు ఆయన? మనమంటే నరులుగా ఉన్నాం కాబట్టి, పాపం చేత అపరాధం చేత సచ్చిన స్థితిలో ఉన్నాం కాబట్టి, మనం ఒకరి అధికారం కింద బానిసలుగా ఉన్నాం కాబట్టి మనకు దత్తత తీసుకున్నాడు. యేసుప్రభు వారు స్వయంగా తనకు తానే ఉనికి కలిగి ఉన్నారు కాబట్టి ఆయన దేవుని స్వాస్థ్యం, దేవుని ఆస్తి, ఈ సృష్టి, ఈ సమస్తము ఎవరి ఆస్తి? దేవుని ఆస్తి. ఎవరి సంకల్పం అది? దేవుని తన స్వకీయ సంకల్పం అన్నాడు. స్వకీయ సంకల్పం అంటే ఎవరి సలహాలు తీసుకోలేదు, ఎవరికి ఆలోచన అడగలేదు. అక్కడ యేసుప్రభు ఉన్నాడు, అక్కడే పరిశుద్ధాత్మ ఉన్నాడు, వాళ్ళ సలహాలు కూడా తీసుకోలేదు. స్వకీయ సంకల్పం తనలో తాను నిర్ణయించుకున్నాడు. అలాగున్న స్వకీయ సంకల్పంలో తనలో తాను నిర్ణయించుకున్నటువంటి దేవుడు ఎవరి సలహాలు తీసుకోకుండా ఏం చేశాడంటే ఈ సమస్తం పైన యేసుప్రభు వారికి వారసుడిగా నియమించాడు. అయ్యా, ఈ సమస్తం నాది, ఇశ్రాయేలీయులు నా సొత్తు, నా కొరకు వారిని నువ్వు ఏలాలి అని చెప్పడం. ఎఫ్రాత్ బెత్లెహేమ, యూదవారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలీయులు అనే నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు, నీలో నుండి వచ్చేవాడు నా ప్రజల్ని ఏలుతాడు, నా కొరకు ఏలుతాడు. కొరకు అనే మాట అక్కడ ఉంటుంది. దేవుని కొరకు, దేవుని ప్రజలను ఏలడానికి, సమస్తానికి వారసుడిగా నియమించి ఆయన రాజుగా పట్టాభిషేకం చేశాడు. అలాగే యేసు ప్రభు మనకు రాజుగా ఉంటాడు, తండ్రి అని దేవుడు దేవుడుగా ఉంటాడు. ఎహెజ్కేలు గ్రంథం 34లో క్లియర్గా చెప్పాడు అనమాట. ఎహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో 22వ వచనం, 23, 24. నా గొర్రెలు ఇక దూకుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించను. వాటి మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించను. వాటికి కాపరిగా ఉండి వాటి మేపును. యెహోవానైన నేను వారికి దేవుడై ఉండును. నా సేవకుడైన దావీదు వాటి మధ్య అధిపతిగా ఉండను. చాలు చూడండి, ఇక్కడ నేను ఉదయం చెప్పాను, ఎహెజ్కేలు గ్రంథానికి దావీదు మరణం తర్వాత ఎన్ని సంవత్సరాల టైం ఉందని చెప్పాను? సుమారుగా 500 సంవత్సరాలు. దావీదు గారు చనిపోయి కుళ్ళిపోయాడు అనమాట. 500 సంవత్సరాలైనా కుళ్ళిపోడా దావీదు? కుళ్ళిపోయింది ఆయన శరీరము.
500 సంవత్సరాల తర్వాత ఈ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, నేను వారికి దేవుడై ఉంటాను. మరి నీ పక్కన కూడా యేసుప్రభు దేవుడే కదా, ఆయనకు దేవత్వం ఉంది కదా. ఆయన మీకు దేవుడై ఉండడు, నేను మీకు దేవుడై ఉంటా. మరి ఆయన పరిస్థితి ఏంటి? నా సేవకుడైన దావీదు అంటే యేసుప్రభు ఎల్లకాలం మీకు అధిపతిగా ఉంటాడు, రాజుగా ఉంటాడు, నేను నియమిస్తున్నా. కాబట్టి ఆయన ఎవరిని ఏ స్థితిలో నియమిస్తే ఆ స్థితిలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. యేసుప్రభు వారిని మన పైన ఏ విధంగా నియమించాడు, ఏమై ఉండాలని నియమించాడు? రాజుగా, అధిపతిగా. ఎంతకాలము? ఎల్లకాలం. ఎల్లకాలం అంటే సూర్యుడున్నంతకాలం, చంద్రుడున్నంతకాలం అనమాట. యెహెజ్కేలు 37:23 అక్కడ ఉందన్నమాట ఆ మాట. వారిని ఏకజనంగా చేసి వారికి అందరికీ ఒక రాజును నియమించారు. ఎవరో ఒక రాజు? యేసుప్రభు అన్నమాట. తర్వాత కిందికి వచ్చి ఏమంటాడంటే, వారు నా జనుల కుదురు, నేను వారి దేవుడనే ఉందును అని అన్నాడు. 23 చివరిలో. అప్పుడు వారు నా జనులకు ఆ నేను వారి దేవుని ఉంటున్నాను, నా సేవకుడైన దావీదు వారికి రాజు రాజవును అని చెప్పాడు. అంటే యేసు ప్రభు వారు సంఘానికి రాజు. అపొస్తల కార్యం 2:36 ఏమన్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను, రాజుగాను అనే మాట అక్కడ లేదు, ప్రభుగాను. రెండవది క్రీస్తుగాను ఏం చేశాడు? నియమించను అని అన్నాడు. ఇప్పుడు ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. క్రీస్తు అంటే అర్థం అభిషక్తుడు. క్రీస్తు అన్న కూడా అర్థం ఏంటి? ఇక్కడ కూడా రాజు అని అర్థం. అంటే రెండు పరిస్థితులు ఎలా అంటే, ప్రభు అని అన్నప్పుడు పరలోకంలో ప్రధానులకు, అధికారులకు, దూతలకు, శక్తుల మీద అధికారిగా, అలాగే భూపతులకు అధిపతిగా, అంటే సమస్తానికి రాజు. ప్రభుగాను అంటే సమస్తానికి లేక లోకానికి రాజు. క్రీస్తుగాను అంటే సంఘానికి రాజు. క్రీస్తు అంటే దేనికి శిరస్సు? ఆయన క్రీస్తుని దేవుడు ఏం చేశాడు? సంఘానికి శిరస్సుగా నియమించాడు. ప్రభుగాను క్రీస్తుగానైనా రెండు పదాలు వాడాడు. అంటే యేసు ప్రభు వారికి ఏం చేశాడు అనమాట? అటు లోకానికి రాజుగా, ఇటు సంఘానికి రాజుగా నియమించాడు అనమాట. కాబట్టి సంఘానికి శిరస్సు అని చెప్పి క్రీస్తు అని వాడాడు అనమాట. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉంటాడు. ఇటు సంఘానికి రాజుగా, అటు లోకానికి అంటే రెండు బాధ్యతలు కూడా ఆయన నెరవేర్చగలడా లేదా? అలాగను దేవుడు ఆయనను క్రీస్తుగా రాజుగా, లోకానికి రాజుగా, సంఘానికి రాజుగా నియమించి ఆయన మాత్రము దేవుడుగా ఉన్నాడు. ఇది గ్రంథం చెప్పింది అనమాట. కాబట్టి ఇలాగ దేవుడు ఒక్కడే దేవుడు అని ఆ నినాదాన్ని గ్రంథము అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. ఇది అర్థం కాక కొంతమంది అబద్ధికులు వచ్చి దేవుడు ఒక్కడే అని గ్రంథం చెప్పింది కాబట్టి యేసు ప్రభుకి దేవుడు అనేది క్యాన్సిల్ చేసేస్తా, పరిశుధాత్మ దేవుడు అనేది క్యాన్సిల్ చేసేస్తా, మీరు దైవములు అన్నాడు కదా, ఆ కోణంలో యేసు ప్రభు దేవుడు అయిపోయాడు, మీరు కూడా దేవుడు కాదు, ఆయన కూడా దేవుడు కాదు, పిలువబడ్డాడు అంతే అని చెప్పి పరిశుధాత్ముడు కూడా దేవుడు కాదని తీసేసి ఒక్కడే దేవుడు అనే దానికి న్యాయం చేయాలి. కాబట్టి వీళ్ళిద్దరి దేవుడు అనే యూనిఫామ్ తీసేసి ఈ దేవుడికి దేవుడు అనే యూనిఫామ్ ఇచ్చి ఈయన మాత్రమే దేవుడు, వీళ్ళిద్దరు కాదని యేసు ప్రభు వారికి ఉండే మహిమను తగ్గించేది వాళ్ళు. మీరు యేసు ప్రభుని తగ్గిస్తున్నారని మా మీద నింద మోపుతున్నారు. యేసు ప్రభు మహిమను తగ్గించేది వాళ్ళు. మేము ఉన్న మహిమను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం. యేసు ప్రభు వారికి దేవత్వం ఉంది, ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడే స్వయంగా యేసు ప్రభుని చూసి దేవా అని పిలిచాడు. అప్పుడు యేసు ప్రభు దేవుడిని చూసి నా దేవా అని పిలిచాడు. మేము అదే చెప్తున్నాం, తండ్రి పిలిస్తే దేవా, యేసు ప్రభు పిలిస్తే నా దేవా. కాబట్టి మనం కూడా యేసు ప్రభు వారిని దేవత్వం కలిగిన వాడుగా, దేవుడుగా చూస్తున్నాము. మనకేమై ఉన్నాడంటే రాజుగా, శిరస్సుగా ఉన్నాడు. అది ఆయన స్థితి. యేసు తండ్రి అయిన దేవుడు మనకేమై ఉన్నాడు? ఒక్కడే దేవుడు. అంటే నిబంధన దేవుడు ఒక్కడే. ఎక్కడైనా మనకు కన్ఫ్యూజ్ ఉందా? ఎక్కడైనా మనం అనుమానించే పరిస్థితి ఉందా? గ్రంథాన్ని ఎక్కడ కూడా సమస్య లేదు. ఇంకొక ఆయన వచ్చి అంటాడు ఒక్కడే దేవుడు అని తండ్రిని చూపిస్తే మరి రోమ 9:5 యేసు ప్రభు దేవుడు అని ఉంది, యోహాను 1:1 యేసు ప్రభు దేవుడు అని, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఒక్కడే దేవుడు అన్నామంటే ఇవి సమస్య అయితే వీళ్ళిద్దరికి అవమానం జరుగుతుంది. ఎలాగైనా సరే వీళ్ళిద్దరు కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి వీళ్ళిద్దరిని కూడా తీసుకుపోయి దేవుడు అనే ఒక కుర్చీ మీద ముగ్గురిని కూర్చోబెట్టి పైన కవర్ కప్పేసి దేవుడు ఒక్కడే అంటే దాంట్లో కూడా ముగ్గురున్నారు చూడండి అని చెప్పడం.
అంటే దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని మీరు యేసుప్రభుని తగ్గిస్తున్నారు కాబట్టి మేము అక్కడ లైన్లో పెట్టేసామంటున్నారు. అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడు ఒక్కడే, సమీపింపరాన్ని తేజస్సులో వసించేది, అమరత్వం కలిగి ఉండేది ఆయన మాత్రమే. గ్రంథం తెలియజేస్తూ ఉంది ఆయన గురించి, గొప్పగా తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుని గురించి క్లియర్గా గ్రంథం చెప్పింది. ఆయన దేవాదే దేవుడై ఉన్నాడు, యేసుప్రభు దేవుడై ఉన్నాడు. అంటే మనకు దేవుడై లేడు, ఆయన స్థితిని బట్టి దేవుడు, మనకు రాజుగా నియమించబడినవాడు. యేసుప్రభుని దేవుడు పిలిస్తే దేవాన్ని పిలుస్తాడు, యేసుప్రభు వారి తండ్రిని పిలిస్తే నా దేవాన్ని పిలుస్తాడు. మరి ఒక్కడే దేవుడు అంటే గ్రంథము ఇచ్చిన నిర్వచనం ఏంటి? దేని గురించి ఒక్కడే దేవుడు అన్నాడు? నిబంధన దేవుడు ఒక్కడే. ఉదయం మాట్లాడుకున్నాం కదా గంట సేపు, అందులో ఏం మాట్లాడుకున్నామంటే పరలోకానికి దేవుడు ఒక్కడే, దేవుళ్ళకి దేవుడు ఒక్కడే, అద్వితీయ దేవుడు ఒక్కడే, సాటి లేని దేవుడు ఒక్కడే, అధికారంలోనూ ఎవరు సాటి లేరు, ఒకటి ఔన్నత్యంలోనూ సాటి లేరు. ఒక 10 వచనాలు ఉన్నాయి అని నేను తీసి పెట్టాను. ఔన్నత్యానికి సంబంధించి కార్యనిర్వహణలో సాటి లేరు. ఆయన అందరికి పైగా ఉండి అందరిలో అన్ని కార్యాలు జరిగిస్తాడు కాబట్టి కార్యనిర్వహణలో కూడా ఆయనకు సాటి లేరు. అలాగున్న అధికారంలోను ఔన్నత్యంలోను నిర్వహణలోను ఆయన ప్రత్యేకంగా గ్రంథం చూపించింది. అప్పుడు వాటిని బట్టి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. యేసుప్రభు తగ్గించుకుంటే ఆ స్థితి దేవుడికి వచ్చింది అనేది అబద్ధం కాదా? అబద్ధం అనమాట, పచ్చి అబద్ధం. యేసుప్రభు తగ్గించుకుంటే ఈయన గొప్పవాడయ్యాడు అనేది పచ్చి అబద్ధం. యేసుప్రభు అసలు భూమి మీదకి రాలేదు. ఇశ్రాయేల్ ప్రజలకి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ఆజ్ఞ, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. యేసుప్రభు తగ్గించుకున్నది ఎప్పుడు? 1500 సంవత్సరాల తర్వాత. అక్కడ తగ్గించుకొని ఇక్కడ ఎట్లా యేసుప్రభు దేవుడిని హెచ్చించగలుగుతాడు? కాబట్టి ఆయన అద్వితుడు అనేది సర్వకాలంలో, ఆయన సకల యుగములలో రాజై ఉంటే యేసుప్రభు ఒక్క యుగానికి రాజు. ఇది నేను చెప్పట్లేదు, మీరు ఆయనను మృతుల్లో నుండి లేపి మహిమనిచ్చాడు యేసుప్రభుకు, ఆయనను రాజుగా నియమించాడు. ఆకాశం ఉన్నంత వరకు వెళ్తాడు. సింహాసనం ఎక్కి పరిపాలించిన యేసుప్రభు ఒకరోజు సింహాసనం దిగి రాజ్యం అప్పగిస్తాడు. ఒక యుగానికి రాజు యేసుప్రభు, క్రైస్తవ యుగానికి రాజు. తండ్రి దేవుడు ఒక యుగానికి రాజా, సకల యుగాల్లో రాజు. అది వ్యత్యాసం. సృష్టికి ముందు పరలోకంలో ఆయన చిత్తమే నెరవేరుతుంది. ఆయన పరలోక సేనలేడలను భూనివాసులేడలను తన చిత్తం చొప్పున జరిగించాడు. పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది. ఇశ్రాయేలు పితరుల కాలంలో ఆయన చిత్తం నెరవేరుతుంది. ధర్మశాస్త్ర కాలంలో ఆయన చిత్తం నెరవేరుతుంది. కొత్త నిబంధనలు ఆయన చిత్తం నెరవేరుతుంది. యేసుప్రభు ప్రార్థన చేస్తూ పరలోకమందు నా తండ్రి నీ చిత్తం పరలోకంలో నెరవేరుతుంది, నేను చూసి వచ్చా, భూమి మీద కూడా నెరవేరాలి. శిష్యులారా మీరు నమ్మితే ప్రార్థన చేయండి. వాళ్ళు నమ్మారు కాబట్టి ప్రార్థన చేశారు. అలాగన దేవుని చిత్తము పరలోకంలో నెరవేరుతుంది. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఆయన నిబంధన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అంటే గ్రంథం చెప్పిన సమాచారం ఇది. కాబట్టి ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే సమాజంలో సమస్యలు వచ్చినాయి, మనం ఏదో ఆత్మీయంగా బలపరిచి వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ ఈ ప్రమాదంలో పడ్డారంటే ఇంకా బయటికి రారు అనమాట. అది కాదు బ్రదర్ మేము చెప్తామంటే ఏమంటారు, అక్కడ చెప్పిన ఆయన 80 సంవత్సరాల వయసు, మీకేమో 35 ఉన్నాయి, నువ్వేం చెప్తావు అని రేపు ఎవరు చెప్పినా వినరు. కాబట్టి ఆ ఇంజక్షన్ ఎక్కించక ముందే మనకి ఈ విషయాలు తెలిసి ఉండాలని ఈ సందేశాన్ని తీసుకురావడం జరిగింది. ఇంతవరకు శ్రద్ధగా ఆసక్తిగా విన్నందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్న అవకాశం ఇచ్చినటువంటి స్వార్థికులకు సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను.